హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంకా మా ఇంట్లో కూరగాయలు అయితే అసలు ఏమీ లేవు. ఇంకా మా వారు కూడా డ్యూటీ నుండి వచ్చే టైం అయితే అయిపోతుంది. ఇంకా సరే అని చెప్పేసి ఈ బూందీ కనిపించిందని వెంటనే కర్రీ అయితే చేసేసాను. మా పిల్లలు తినడానికి కోసమని చెప్పి మా వారు అయితే ఒక 3 డేస్ అవుతుంది ఇది తీసుకొచ్చి. ఇంకా మా పిల్లలు అయితే ఏది తిన్నా ఒక 2, 3 రోజులే తింటారు. ఇంకా ఆ తర్వాత అది పక్కన పడేయడమే. ఇంకా సరే అని చెప్పేసి నాకు ఈ బూందీతో వెంటనే కర్రీ అయితే చేయాలనిపించింది. నా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మగారు అయితే ఈ కూర చేసేవారు. ఇంకా ఇప్పుడైతే నేను మళ్ళీ ఈ కూర అయితే చేసుకున్నాను. ఇంకా ఈ కూర అయితే చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఉంటే సరిపోతుంది. ఇంట్లో బూందీ కనుక ఉంటే కంపల్సరీగా ఈ కూర అయితే ట్రై చేయండి. ముందైతే కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకున్నాను. ఇంకా ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కల్లా కట్ చేసి కూడా వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చి చిన్న ముక్కల్లా కట్ చేసి వేయించుకున్నాను. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే ఒక 2 పెద్ద టమాటాలు చిన్న ముక్కల్లా కట్ చేసి అయితే వేసుకున్నానండి. మీకు బూందీ ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ, టమాటా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. బూందీ తక్కువ అయితే ఉల్లిపాయ, టమాటాలు కొద్దిగా తక్కువ అయితే వేసుకోండి. ఈ కూర అయితే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయ, టమాటా వేగిపోయిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ఇంకా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. మరి కూరగాయలు లేనప్పుడు బూందీ ఉండాలి కదా అని అనుకుంటారేమో. శనగపిండి కొద్దిగా ఉంటే సరిపోతుంది కదా! బూందీలా వేసుకొని కూర అయితే చేసేయొచ్చు. నా చిన్నప్పుడు ఎక్కువగా మా అమ్మగారు అయితే ఇలాగ పకోడీ పులుసు అలాగే ఈ బూందీ కూర అయితే వండేవాళ్ళు. మళ్ళీ నేను ఇప్పుడైతే ఇదైతే వండుకున్నాను. ఒక చాలా ఇయర్స్ అయిపోయింది ఈ కూర అయితే తినేసి. ఇంకా ఉల్లిపాయ, టమాటా వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కారం కూడా వేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకుని ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోనే గ్రేవీ కోసమని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలండి. ఎక్కువగా మసాలాలు కూడా ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చండి. ఇంకా ఇప్పుడైతే గ్రేవీ కోసం కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇంకా వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఈ నీళ్ళని బాగా ఉడికించుకోవాలండి. ఇంకా మూత తీసేసి బూందీ అయితే వేసుకుంటే సరిపోతుంది. బూందీ వేసుకున్న తర్వాత ఒక 2 లేదా ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. లాస్ట్‌లో కొద్దిగా గరం మసాలా ఉంటే అయితే వేసుకున్నాను. ఈ కూర అన్నంలోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోని కూర వేసుకొని తింటే అబ్బా! ఇంకా చికెను, మటన్ కూడా అవసరం లేదు. అంత బాగుంటుంది. నాకైతే ఈ బూందీ కూర అంటే చాలా ఇష్టమండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేశారంటే మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా వేయండి. చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే వేడిగా అన్నం పెట్టుకొని వేసుకొని తినేయడమే. బాయ్ అండి అందరికీ.